హాయ్ అండి, నమస్తే. నేను మీ శశికళ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. ఇందులో ఎలాంటి బెల్లం కానీ షుగర్ కానీ అస్సలు యూజ్ చేయము. షుగర్ ఫ్రీగా హెల్తీ వర్షన్లో మీరు ఏదైనా స్వీట్ ఇంట్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే ది బెస్ట్ రెసిపీ ఇది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. ఇలా ఈ కొలతలతో నేను చెప్పినట్లుగా ఒకసారి లడ్డూను ట్రై చేయండి. స్వీట్ షాప్కి మించిన రుచితో హైజెనిక్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాగే మరొకటి ఏంటంటే ఈ లడ్డూలు చేయడం చాలా చాలా ఈజీ అండి. కావాల్సినవి ఇంట్లో ఉండాలే కానీ ఒక 15 నుంచి 20 నిమిషాల్లోగా ఫ్రెష్గా లడ్డూలు రెడీ అయిపోతాయి. సో పండుగ స్పెషల్గా కానీ లేదా మన డైలీ లైఫ్లో పోషకాల లోపం రాకుండా మంచి ఆరోగ్యకరంగా స్వీట్ చేయాలన్నా ఇలా వీటిని చేసుకొని రోజుకి ఒకటి తిన్నామంటే పోషకాల లోపాన్ని ఈ లడ్డు భర్తీ చేస్తుంది. ఎంతో టేస్టీగా హెల్తీ లడ్డులని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కట్ చేసుకొని తీసుకోవాల్సినవి ఇలా ఒక ప్లేట్లోకి కొలుచుకుంటూ తీసుకుందాం. 1 కప్పు జీడిపప్పు తీసుకుంటున్నాను. అలాగే మరో 1 కప్పు బాదం పప్పుని తీసుకుంటున్నాను. అలాగే మరో 1/2 కప్పు పిస్తా పప్పుని తీసుకుంటున్నాను. అలాగే మరో 1/2 కప్పు కిస్మిస్ని తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ప్లేస్లో ఏమైనా లేకపోతే కిస్మిస్ కాకుండా మిగతా వాటిని పెంచుకుంటూ తీసుకోవచ్చు. ఇక్కడ నేను క్యాష్యూ బాదంలని 3 నుంచి 4 ముక్కలుగా కట్ చేస్తే పిస్తా అండ్ కిస్మిస్లని 2 నుంచి 3 ముక్కలుగా కట్ చేశాను. మనము ఇక్కడ యూజ్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. వీటి ఉపయోగాలు ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేయడానికి కట్ చేసిన బాదం పప్పుని తీసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. బాదం ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా ఇలా బాదం తీసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. పిల్లలకైనా పెద్దలకైనా పోషకాలు అందక ఎముకలు కానీ లేదా ఒళ్ళు నొప్పులు కానీ ఎక్కువగా ఉంటే ఇలా డ్రై నట్స్తో చేసిన లడ్డూని మనం రోజువారీ డైట్లో తీసుకోవడం చాలా మంచిదండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇందులోనే జీడిపప్పు ముక్కల్ని తీసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. మీరు కావాలంటే ఒక్కొక్కటి ఫ్రై చేస్తూ ప్లేట్లో అయినా తీసుకోవచ్చు. ఈ బాదం పలుకులు అనేవి ముఖ్యంగా గుండెకి, మెదడుకి అలానే ఎముకలకి చాలా మంచిదండి. ఈ జీడిపప్పు కూడా గుండెకి అలానే స్కిన్కి చాలా మంచిదండి. ఎనర్జీని ఇన్స్టెంట్గా ఇస్తుందన్నమాట. అలానే ఇందులోకి కట్ చేసిన పిస్తా పప్పు ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. పిస్తాలో కూడా హార్ట్కి, హెల్త్కి ఉపయోగపడే బెనిఫిట్స్ ఉంటాయి. అంతే కాకుండా వెయిట్ మేనేజ్ చేయడానికి, డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. వీటిని ఫ్రై చేశాక ఇందులోకి కిస్మిస్ ముక్కల్ని తీసుకుంటున్నాను. అలానే ఇందులోనే నేను 1/4 కప్పు పంప్కిన్ సీడ్స్ని, మరో 1/4 కప్పు వాటర్మెలన్ సీడ్స్ని తీసుకుంటున్నాను. ఈ పంప్కిన్ సీడ్స్లో కూడా చర్మానికి, జుట్టుకు ఉపయోగపడే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలానే హార్ట్కి మంచిది, ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది. ఈ వాటర్మెలన్ సీడ్స్ కూడా చర్మానికి, జుట్టుకి అలానే ఎముకల బలానికి ఎంతో ఉపయోగపడుతుంది. వీటిని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. మరీ మంటని ఎక్కువ పెట్టకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. మనకు ఈ నట్స్ అన్నిటినీ ఫ్రై చేయడానికి కనీసం 8 నుంచి 10 నిమిషాల పాటు టైం పడుతుందండి. కాబట్టి స్లోగా ఇలా స్టెప్ బై స్టెప్ ఫ్రై చేస్తూ ఇంకా ఇంగ్రీడియంట్స్ తీసుకుంటూ ఫ్రై చేయండి. లేదంటే మీరు సింపుల్గా ఒక్కొక్కటి ఫ్రై చేస్తూ ప్లేట్లోకైనా తీసుకోవచ్చు.
ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2 కప్పుల వరకు గ్రేట్ చేసిన ఎండు కొబ్బరి తురుముని తీసుకోండి. ఎండు కొబ్బరి తురుము తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇలా చివర్లో తీసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఎండు కొబ్బరి తురుము ఇలా ఫ్రై అయ్యాక చివరిగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకుంటున్నాను. గసగసాలని ఇలా తీసుకొని ఒక్కసారి ఇలా కలిపామంటే ఈ వేడికి ఇవి ఫ్రై అయిపోతాయి. కాబట్టి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలా చివర్లో తీసుకొని ఒక్కసారి కలిపి వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా రోస్ట్ అయిన డ్రై ఫ్రూట్స్ మిక్స్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు 250 గ్రాముల దాకా ఖర్జూరం తీసుకుందాము. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు కోసమని ఇక్కడ నేను స్పెషల్ నల్ల ఖర్జూరం తీసుకుంటున్నాను. ఈ ఖర్జూరం అయితే మీకు స్వీట్ని కరెక్ట్ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ఖర్జూరాన్ని లోపల ఉండే సీడ్స్ మొత్తం తీసేసి క్లీన్ చేసుకోండి. ఖర్జూరంలో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అనీమియాతో బాధపడే వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది. ఆ తరువాత సీడ్స్ని రిమూవ్ చేసిన ఖర్జూరాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఖర్జూరం పేస్ట్ మొత్తాన్ని వేసి లో ఫ్లేమ్లోనే ఈ ఖర్జూరం మొత్తం కూడా కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ నేతిలో వేస్తూ ఉండండి. వేసి అలా వదిలేయకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా. ఇలా కలుపుతూ ఉంటే మీకు కొద్ది సమయానికి ఒక 5 నిమిషాల తర్వాత ఇలా ఖర్జూరం పేస్ట్ అంతా కూడా దగ్గరికి అయ్యి కొంచెం థిక్గా అవుతుందన్నమాట. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. వేయించుకొని పక్కన పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్లోకి ఖర్జూరం పేస్ట్ని కలపండి. ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ ఖర్జూరం పేస్ట్ అంతా బాగా కలిసేలా కలపండి. ఈ ఖర్జూరం పేస్ట్ అనేది డ్రై నట్స్కి బాగా పట్టేలా ఒక ముద్దలా వచ్చేలా ఇలా బాగా కలిపాకే మనం లడ్డూలని చేయాలి. అప్పుడే మనకు లడ్డూలకు స్వీట్నెస్ అనేది ఈవెన్గా వస్తుంది. సో సైజ్ని బట్టి పెద్దగా కానీ లేదా మీడియంగా కానీ చేయొచ్చు. బైండింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇలా ఒక్కొక్కటి చేస్తూ ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ఒక్కసారి చేసుకొని పెట్టుకున్నారంటే 2 వారాల వరకు కమ్మగా తినేయచ్చు. రోజు ఒకటి తిన్నా మనకు కావాల్సిన పోషకాలు నిండుగా అందుతాయి. సో మీరు కూడా ఇంట్లోనే మంచి పోషకాలతో హెల్తీ లడ్డూలని చేయాలనుకుంటే ఈ స్టెప్స్తో ఒకసారి ట్రై చేసేయండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు హెల్తీ డ్రై ఫ్రూట్స్ లడ్డూని తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది చాలా 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 హెల్తీ. పిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి, ఎవరికైనా ఏ ఏజ్ అయినా కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండే లడ్డు రెసిపీ ఇది. సో మీరు కూడా హెల్తీ షుగర్ ఫ్రీ డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఇంట్లోనే ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.